channel. So guys, morning 5 అవుతుంది. సో guys, నేను రెడీ అయిపోయాను అండ్ ఇప్పుడు మేము పులిహోర చేసి గుడికి వెళ్తాం. గుడి ఒక అక్కడ చాలా మందికి ఇచ్చిన తర్వాత 9 or 10 o'clockకి మేము బయలుదేరుతాం శ్రీశైలంకి. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు నల్లమల్ల ఫారెస్ట్ని క్రాస్ అవ్వాలి. ఇట్స్ కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్. సో యా, లెట్స్ గో, లెట్స్ మీట్. సో గైస్, మా కార్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఫస్ట్ మేము శ్రీశైలంకి వెళ్ళక ముందు ఆ గుడిలో పులిహోర చేసాం కదా, అది ఇచ్చేసి దెన్ వి విల్ స్టార్ట్. అమ్మా, గైస్, నేను ఇక్కడ ఒక ప్లేస్ ఎత్తుక్కున్నా అక్కడ. సో గైస్, అయిపోయింది, ఇంకొంతసేపులో స్టార్ట్ అవుతాం. నాకున్న ఒక్క భయం ఏంటంటే నాకు కార్ పడదు, వామిటింగ్స్ అయితే నాకు అదే భయం అవుతుంది. ఇప్పటికీ 4 times అప్పుడు వెళ్ళాలి. కొన్నాపూర్ టు శ్రీశైలం. సో గైస్, ఇంకా కొన్నాపూర్ టు శ్రీశైలం అంట. సో గైస్, మేము నారాయణపూర్ అనే దగ్గర ఆగాము, జస్ట్ టు హ్యావ్ లంచ్ తిన్న తర్వాత మళ్ళీ శ్రీశైలంకి వెళ్ళాలి. 145 kilometers ఉంది, ఇంకా నైట్ అవుతుంది అనుకుంటా. నేను తింటే వామిటింగ్. మేము వస్తుంటే ఇదొకటి పెద్ద ప్రాజెక్ట్, డ్యామ్. సో గైస్, దీని తర్వాత మేము నల్లమల్ల అమ్మ చూడు నన్ను చూసి పారిపోయింది అది. గైస్, మొత్తం ఇట్లా ఆ నల్లమల్ల ఫారెస్ట్లో మంకీస్, ఆ పాము పుట్టలు చాలా కనపడుతున్నాయి. ఇంకొంచెం దూరం వెళ్తే అది సంవాట్ దగ్గర ఇంకా తేలితే కొండెగ్గలు ఉంటాయి. ఇప్పుడు ఏమన్నా టీ ఆర్ సంవాట్ టిఫిన్స్ చేస్తాం. ఇది కూడా ఎందుకు
దగ్గర ఆగి మళ్ళీ స్నాక్స్ కొనుక్కున్నాము. ఈసారి కూల్ డ్రింక్స్, చిప్స్ అవన్నీ మళ్ళీ. లాస్ట్ టైం కూడా అట్లానే కొనుక్కున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఐస్ క్రీమ్స్. సో ఇక్కడ అటు సైడ్ అవి జస్ట్ స్ట్రైట్ రోడ్. ఈ స్ట్రైట్ రోడ్ వెళ్తే శ్రీశైలం వస్తుంది. తెలంగాణ అయిపోయి ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అవుతాం. ఏం చేసుకున్నాడు లోపలికి వెళ్ళి 5,000. ఇప్పుడు అదే రేట్ మన గుడి మనం పాతగా మనం వచ్చాము చూడు కింద. సో ఫుల్ నిద్ర వచ్చింది. ఇప్పుడే లేసాం అండ్ ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యాం. ఆ తీగల నుంచి వచ్చింది. మంకీస్ చూసాడు. సో గైస్ శ్రీశైలం డ్యామ్. ఇక్కడ చూడండి ఎంత డ్యామ్ ఉంది. అండ్ అక్కడ మీరు చూడొచ్చు షిప్. ఇట్స్ లైక్ డ్యామ్. నేను దీంతో హైడ్రో ఎలక్ట్రిసిటీ అనే సబ్జెక్ట్ నేర్చుకున్నా. బికాజ్ ఇది వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది ఓల్ ఆంధ్రప్రదేశ్కి. అండ్ ఇప్పుడే మేము తెలంగాణ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చాము. అక్కడ మీరు కొండలు చూడొచ్చు. లిటరలీ మేము టాప్ నుంచి బాటమ్ దాకా రోడ్స్ ఉన్నాయి. అవన్నీ లైక్ ఎక్కినాం తెలుసా. టు బి ఫ్రాంక్ నేనే షాక్. చాలా లోతున్నాయి. అక్కడ మీకు మెట్లు కనపడుతున్నాయా? అక్కడికి వెళ్తామంట. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మొత్తం దూల తీరిపోయింది జర్నీ స్ట్రైట్. నాకు ఎంత కోపం వస్తుందంటే ఇప్పుడు పనుకొని రేపు పొద్దున మొత్తం ఇగోమ్మా. Guys, finally we are at the hotels. రూమ్స్ బుక్ చేసాం. ఇది ఇంకా అది. సో గైస్ ఇది మా రూమ్. ఫస్ట్ అండ్ చూపిస్తున్నాయి ఏమున్నాయి. సో ఇది వాష్రూమ్. ఇక్కడ స్మాల్ బేసన్ అండ్ ఇక్కడ మిర్రర్. ఇటు మిర్రర్ లైక్ నైస్ టేబుల్ బ్యాగ్ పెట్టుకోవటానికి. అండ్ ఇది విండో లైక్ కర్టన్స్. సో గైస్ నెక్స్ట్ రూమ్ బయటకు వస్తే ఇక్కడ
ఇక్కడ ఫోటో తీవా పెద్ద ఎంటీ. సో ఇది మేము ఇక్కడ ఉండే రూమ్. సో గైస్ నేను స్నానం చేశాను, ఎంత ఫ్రెష్ ఉంది. అండ్ నాకు నచ్చినది ఏంటంటే లైక్ వాళ్ళు హోటల్స్లో గీజర్ పెట్టారు అండ్ మా ఫ్యామిలీ హాట్ వాటర్ లేకుండా అస్సలు ఉండలేము. సో ఇది లైక్ నా బెస్ట్ పార్ట్ ఇది అనిపించింది, చాలా బాగుంది. లైక్ నాకు ద మోస్ట్ ఎక్సైటింగ్ ఏంటంటే డిన్నర్ టైం 8 to 10కి ఉంటుంది. సో మేము కిందకి వెళ్ళి తినాలి. అండ్ ఇది శ్రీశైలంలో నాన్ వెజ్ ఉండదు. లైక్ సో వెజ్తోనే అడ్జస్ట్ అవ్వాలి, ఇట్స్ ఓకే, ఏం కాదు. కానీ నా మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే చాలా రోజులైంది ఆంధ్ర ఫుడ్ తిని. అంటే మా మమ్మీ చేస్తుంది ఆంధ్ర స్టైలే ఇంట్లో ఫుడ్, కానీ ఎంతైనా ఆంధ్రాకి వచ్చి ఆంధ్ర ఫుడ్ ఎట్లయినా వేరే కాబట్టి ఫైనలీ ఐ మీన్ ఆంధ్రప్రదేశ్. సో నేను ఎన్ని ఇయర్స్ తర్వాత ఆంధ్ర ఫుడ్ తింటా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ ఇగో ఇవి ఇంకా ఫ్లోర్స్ ఉన్నాయి, లిఫ్ట్. అండ్ ఇవన్నీ రూమ్స్, దాంట్లో మా రూమ్ F117. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఈరోజు మేము పనుకొని రేపు పొద్దున మొత్తం ఎక్స్ప్లోరేషన్. తీసినావు చారం. సో ఇది అయితే చాలా బాగుంది, లిటరలీ వీ కెన్ హ్యావ్ ఫన్. ఫస్ట్ పచ్చడి, పచ్చడి సూపర్ ఉంది. నెక్స్ట్ ఆలూ కర్రీ. ఓకే పప్పు, పచ్చడి పప్పు సూపర్ ఉంది గాయస్. సో గాయస్ ఓవరాల్ చెప్తే డిన్నర్ మాత్రం ఎంత బాగుంది. ఆ పచ్చడే నేను 3 times అన్నం వేసుకొని తిన్నా గాయస్. 3 times అన్నం వేసుకొని ఉట్టా పచ్చడితో తిన్నా, అంత బాగుంది ఆ పచ్చడి. అండ్ పప్పు విషయంకి వస్తే ఇట్స్ నైస్, బట్ కానీ ఆ పచ్చడి మాత్రం ఉన్నది గాయస్ సూపర్ తెలుసా. ఐ రియలీ లైక్ దట్ పచ్చడి. సో ఇప్పుడు ఏం లేదు, పనుకోవటం, రేపు ఉంటుంది మొత్తం. సో గాయస్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో ఈ మొత్తం జర్నీలో నేను నేర్చుకుంది 3 things. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేచర్ ఈజ్ పీస్. సెకండ్ థింగ్ నేను ఆ శ్రీశైలం డ్యామ్ చూసి సోషల్లో ఒక లెసన్ నేర్చుకున్నా, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అని. సో అది. అండ్ థర్డ్ వన్ వచ్చి జర్నీస్ మన వల్ల కాదని. సో hope you like this Srisalem journey video. So please like my channel and subscribe. So guys మీరు part 2 కోసం వెయిట్ చేయండి. part 2 మొత్తం శ్రీశైలం ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది. సో ప్లీజ్ like my channel and subscribe. Bye.